డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్ కు భారత్ దిమ్మ తిరిగే షాక్ ఇస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ కు నీటిని బంద్ చేసిన భారత్ తాజాగా ఆ దేశానికి అన్ని ఎగుమతులు దిగుమతులు పూర్తిగా నిలిపివేసింది. దీంతో పాటు భారత్ తో యుద్ధం అంటే ఏ దేశం పాకిస్తాన్ కు మద్దతు తెలపడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే ఉగ్రవాదంపై పోరులో భారత్ కు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలంటూనే ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతివ్వడానికి రష్యా తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పహల్గాం ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి భారతదేశంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారని అన్నారు. అమాయక ప్రజల మరణాలకు ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి పూర్తి మద్దతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చెయ్యాలన్నారు. మరోపక్క ఈ దారుణమైన దాడికి పాల్పడిన నిందితులను, వారికి సహకరించిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలని పుతిన్ స్పష్టం చేశారు. భారతదేశం రష్యా మధ్య ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు. 80వ విజయ దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధానమంత్రి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం చివరిలో భారతదేశంలో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ను ఆహ్వానించారు. ఇదిలా ఉంటే ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణమే తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూభాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్ ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరిబిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. ఉగ్రవాదుల్ని వారి మద్దతుదారుల అంతు చూస్తామని 2 రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మానవాళికి ఉగ్రవాదం అనేది అతిపెద్ద వినాశకారన్న ఆయన ఉగ్రవాదాన్ని అంతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పహల్గాంపై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోపక్క పాక్తో యుద్ధం వస్తే భారత్ కు మద్దతుగా ఉంటామని ఇప్పటికే అగ్రరాజ్యాధినేతలు ప్రకటించగా తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారత్ కు అండగా నిలిచారు.